హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శిరీష ఎవర్. మీరు కానీ నా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శిరీష ఎవర్. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఈరోజు వీడియో వచ్చేసి చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. లైక్ వెజిటేబుల్స్ని ఎలా స్టోర్ చేసుకుంటే చాలా డేస్ ఫ్రెష్గా ఎలా ఉంటాయో చూపిస్తాను. అండ్ మేమైతే ఒక 2 to 3 వీక్స్కి అయితే ఒకేసారి అయితే మేము వెజిటేబుల్స్ తెచ్చుకుంటాము. అండ్ ఇంకోటి కూడా ఈ వీడియోలోనే చూపిపోతున్నాను. అదేంటంటే లైక్ ఫ్రిడ్జ్ ఎలా ఆర్గనైజ్ చేస్తాను అనేది కూడా ఈ వీడియోలోనే చూసేయచ్చు. ఇదైతే బిఫోర్ అనమాట. నేను అసలు సర్దంది చూసి భయపడొద్దు. నేను కూడా ఇలా ఉంది ఏంటని చెప్పే నేను డిసైడ్ అయ్యాను ఫ్రిడ్జ్ని చాలా నీట్గా ఆర్గనైజ్ చేయాలని చెప్పి. సో ఫ్రిడ్జ్ని అయితే ఇలా నీట్గా అయితే క్లీన్ చేసేసి ఇలా అయితే నేను పెట్టేసుకున్నాను. ఎవ్రీథింగ్ ఆల్ సెట్ అనమాట. ఇంకా మనం పెట్టేసుకోవడమే ఆలస్యం ఇందులోను. ఇంకా వెజిటేబుల్స్ ఎలా స్టోర్ చేద్దాము అవన్నీ అయితే చూసేద్దాము. నేనైతే ఇక్కడ 2 types ఆఫ్ బాక్సెస్ అయితే కొన్నాను. లైక్ ఒకటికి వెజిటేబుల్స్ అండ్ ఇంకో చిన్న వాటిలో అయితే లైక్ ఆకుకూరలకి అనమాట. సో అలా అయితే పర్చేస్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఫస్ట్ బాక్స్లో అయితే ఇలా టమోటాస్ పెట్టేస్తున్నాను. ఈజీగా ఉంటుందన్నమాట యూసేజ్కి కూడా. అండ్ ఇంకొన్ని టమోటాస్ అయితే మిగిలిపోయాయి కదా, వాటినైతే నేను ఇలా బ్యాగ్స్ అయితే కొనుక్కున్నాను, ప్లాస్టిక్ వద్దు అన్నట్టు. వీటిని కాటన్ మెష్ బ్యాగ్స్ అంటారు. లైక్ మళ్ళీ క్లోజ్గా లేకుండా కొంచెం ఎయిర్ పోయేలాగా అయితే మనకు ఇవి బాగా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. అండ్ స్టోరేజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే నేను తెచ్చుకున్న ఎవ్రీథింగ్ వెజిటేబుల్స్ అన్నీ అయితే నేను ఒక్కొక్క బాక్స్లోకి అయితే ఇలా అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను. అండ్ ఇదంతా నేను ఒకటే అయితే చేయలేదు. లైక్ వెజిటేబుల్స్ అన్నీ తెచ్చిన తర్వాత దాన్ని అంతా సపరేట్ చేయడం అండ్ కట్ చేయడం నేను వేరే వాళ్ళ హెల్ప్ అయితే తీసుకున్నాను. అండ్ ఇదంతా ఒకరే చేయాలి అని అయితే చాలా కష్టం అనమాట. నేను ఒకరి హెల్ప్ తీసుకొని చేసింటేనే లైక్ నాకు మొత్తం ఆర్గనైజ్ చేయడానికి లైక్ 5 to 6 hours పట్టింది. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు. అండ్ ఇక్కడ ఒకే బాక్స్లో అయితే 2 types ఆఫ్ వెజిటేబుల్స్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ప్లేస్ ఉంటే. అండ్ ఇంకా మిగతావన్నీ లైక్ అన్నీ ఆ బాక్స్లో అయితే మనకు పట్టవు కదా, సో మిగతావన్నీ నేనైతే ఇలా బ్యాగ్స్లోకి అయితే వేసేస్తున్నాను. సో మార్కెట్కి వెళ్తాం కాబట్టి మ్యాక్సిమం చాలా ఎక్కువగానే అయితే మేమైతే తెచ్చేసుకుంటాము. లైక్ 3 వీక్స్కి సరిపడే, ఇంకా బయటకు వెళ్ళకుండా అలా అయితే తెచ్చేసుకుంటాము. ఇంకా ఇక్కడ వెనకాల అయితే కొన్ని ప్లాస్టిక్ కవర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. అసలు అన్నీ అయితే డిస్కస్ చేసేస్తాను. అండ్ మీరు కూడా అసలు యూస్ చేయొద్దు ప్లాస్టిక్, అసలు మంచిది కాదు. ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను. లైక్ ఆయిల్స్ అవన్నీ ప్లాస్టిక్ బాటిల్స్లో అయితే అసలు పెట్టుకోవద్దు. లైక్ గ్లాస్ బాటిల్స్లో కానీ లేకపోతే స్టీల్ కంటైనర్స్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి అని. మీరు కానీ ఆ వీడియో కానీ చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. అండ్ ఇలాగా స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు అయితే వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. సో మ్యాక్సిమం అయితే ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి, మళ్ళీ చెప్తున్నాను. ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ అయితే మ్యాక్సిమం పెట్టేశాను. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలకు అనమాట. చిన్న బాక్సెస్ చూపించాను కదా, వాటిల్లో అయితే నేను పేపర్ కట్ చేసి అలా వేస్తున్నాను. ఎందుకంటే ఇందులో మనం స్టోర్ చేయబోయేది ఏంటంటే లైక్ ఆకుకూరలు అనమాట. డైరెక్ట్గా అలాగే వేసేదానికన్నా ఇలా పేపర్ వేస్తే చాలా రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయంట. సో అందుకని నేనైతే ఒక్కొక్క దాంట్లో పేపర్ వేసేసి పెట్టేసుకున్నాను. అండ్ ఒక్కొక్క ఆకుకూరను అయితే నేనైతే వేస్తున్నాను. చెప్పాను కదా, ఇదంతా నేను ఒకటే చేయలేదు. ఆకుకూరలు కట్టింగ్ ఇవన్నీ నేనైతే వేరే వాళ్ళ హెల్ప్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఈ ఆకుకూర అయితే కొంచెం తడిగా ఉంటే ఆరబెడుతున్నాను. అండ్ ఒక బాక్స్లో అయితే లెమన్ స్టోర్ చేస్తున్నాను, ఎవ్రీథింగ్ అనమాట. ఇంకో దాంట్లో కరివేపాకు అండ్ అన్నీ బాగా సెట్ అయ్యాయి. చాలా బాగుంది స్టోరేజ్కి కూడా. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఎవ్రీథింగ్ అన్నీ వేసిన తర్వాత ఇలా అయితే స్టోర్ చేసేసుకున్నాను నీట్గా. ఇంకా ఇవన్నీ వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో అయితే ఆర్గనైజ్ చేసేసుకోవాలి. అండ్ ఇంకో విషయం చెప్పడం అయితే నేను మర్చిపోయాను. అండ్ ఈ స్టోరేజ్ బాక్స్ కూడా నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. లైక్ నట్స్కి అండ్ సీడ్స్కి స్టోరేజ్కి అన్నట్టు. చూడండి చాలా బాగుంటుంది, గ్లాస్ ఐటమ్స్ అనమాట. నేను ఎలా వస్తాయో ఏమో అని చెప్పి ఒక 6 అయితే ఆర్డర్ ఇచ్చాను. బట్ చాలా బాగున్నాయి లైక్ లుక్ వైజ్ అండ్ స్టోరేజ్కి కూడాను. అండ్ ఇక్కడ మేమైతే రోజు ఏమైతే యూస్ చేస్తామో అవైతే మెయిన్గా వాటిని వరకు అయితే నేను వేసేసుకుంటున్నాను. యాక్చువల్గా చాలా తక్కువ వచ్చింది బాటిల్స్, మళ్ళీ ఆర్డర్ చేయాలి. ఎవ్రీడే ఏవైతే యూస్ చేస్తాం అనుకున్నానో వాటిని వరకు అయితే నేను వేసేస్తున్నాను బాటిల్స్లోకి.
మీరు కూడా చూసేయండి. అండ్ ఇక్కడైతే నేను అలా క్లిప్స్ అయితే నేనైతే యూజ్ చేస్తాను. అలానే ఓపెన్‌గా పెట్టకుండాను. ఇది ఫైనల్ లుక్ చూడండి ఎంత బావుందో. ఫ్రిడ్జ్ అయితే ఆర్గనైజ్ చేసేద్దాము పదండి. ఫస్ట్ అయితే ఇలా ఎగ్స్ అయితే సెట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అయితే నేను స్టోర్ చేసుకున్న సీడ్స్ అండ్ నట్స్ బాటిల్స్‌ని అయితే పెట్టేస్తున్నాను. వాటెనకాల ఎక్స్‌ట్రా స్టోరేజ్ ఉంటాయి కదా! వాటినైతే ఎనకాలైతే పెట్టేస్తున్నాను అలా. ఇవి గాని అయిపోతే అవి వేసేసుకునేలాగా. ఇంకా పైనొచ్చేసి లైక్ టీ, కాఫీ అండ్ మసాలా పౌడర్స్ అవన్నీ పెడుతున్నాను. టీ, కాఫీ అయితే మేము యూజ్ చేయము. ఇంటికి గెస్ట్స్ వస్తారు కదా! వాళ్ళ కోసం అన్నట్టయితే మేము పెట్టేసుకుంటాము. అండ్ ఇక్కడైతే ఇంకా మా అమ్మ పెడుతుంది లైక్ పసుపు, కుంకుమ, ఎవ్రీథింగ్ బొక్క అవన్నీ వాటిని కూడా నీట్‌గా ఆర్గనైజ్ చేయడానికి చూస్తున్నాను. ఇంకా ఫైనల్‌గా చాక్లెట్స్ అనమాట. జంక్ ఫుడ్ అనేదైతే మీరెక్కడా చూడరు. ఆ చాక్లెట్స్ తప్పితేను. ఇంకా ఇక్కడ కిందకొచ్చేస్తే ఇవన్నీ చూర్ణాలు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్. ఆ నేమ్స్ కూడా నాకసలు తెలీదు. లైక్ చియా సీడ్స్, సబ్జా సీడ్స్ ఇవన్నీ మా అమ్మ యూజ్ చేస్తారు. సో, వాటన్నిటినైతే నేను ఇక్కడ పెడుతున్నాను. ఇంకా లైక్ చెన్నా, అలసందలు, రాజ్మా ఇవన్నీ అయితే మేము యూజ్ చేస్తాము. సో, వాటినన్నిటినైతే నేను నీట్‌గా పెట్టడానికి ఇక్కడ ట్రై చేస్తున్నాను. ప్లేస్ లేకపోయినాను. లాస్ట్‌లో వీటికి నెయ్యికైతే ప్లేస్ లేదు. ఎక్కడో ఒకసారి సెట్ చేయాలి చూద్దాము. అండ్ ఇదైతే డోర్ ఇలా అయితే నేను నీట్‌గా సర్దాను చూసేయండి. ఉన్న దాంట్లో నీట్‌గానే సర్దాననుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం స్టోర్ చేసుకున్న వెజిటబుల్స్ అండ్ ఆకుకూరల బాక్సెస్ అయితే ఇలా పెట్టేస్తున్నాను. సో, ఫస్ట్ మనం ఏది ఎక్కువగా యూజ్ చేస్తాం అలా చూసుకొని ఒకటొకటిగా అయితే నేను పెట్టేస్తున్నాను. అండ్ ఇంకా వెజిటబుల్స్ కూడాను లైక్ ఎక్కువ టమోటా, పచ్చిమిరపకాయ అలా యూజ్ చేస్తాం కదా! వాటన్నిటిని పైన పెట్టి అలా చేస్తున్నాను. సైడ్స్‌నైతే కొన్ని బ్యాగ్స్ పెట్టేస్తున్నాను. వాటిల్లో ఉన్నవి ఫస్ట్ యూజ్ చేయాలి అన్నట్టు. ఇంకా మిగతావన్నీ కింద బాక్స్‌లో అయితే సెట్ చేస్తున్నాను ఎవ్రీథింగ్. యాక్చువల్‌గా మాదేం పెద్ద ఫ్రిడ్జ్ ఏం కాదు. మామూలుగానే అనమాట. మీడియం సైజు సింగిల్ డోర్ ఫ్రిడ్జేను. అందులోనే నీట్‌గా సర్దుకోవడానికైతే ట్రై చేస్తున్నాను మాక్సిమమ్. అండ్ ఫైనల్ లుక్ అయితే చూసేయండి నేను ఎలా సర్దేశానో. మీకు ఆల్రెడీ చూపిచ్చేసాను. డోర్‌కి ఎలా సర్దున్నాను అదంతాను. అండ్ ఇంకా మెయిన్ పార్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ కొన్ని స్టోరేజ్ బాక్సెస్ ఉంటాయి కదా! లైక్ కర్రీస్ అవన్నీ అయితే పెట్టేశాను. ఇంకా మష్రూమ్స్, పన్నీర్ అవన్నీ అయితే పైన పెట్టేశాను. అండ్ ఇంకా ఇక్కడ మునక్కాయలు అవన్నీ కొన్ని పట్టనవి అలా పెట్టాను. ఇది ఫైనల్ లుక్ అనమాట. ఇలా సెట్ చేసేసాను. నాకైతే చాలా అనిపిచ్చింది. మంచిగా సర్దాననిపిచ్చింది. ఉన్న దాంట్లోనే నీట్‌గా సర్దాను. సో, మీకెలా అనిపిచ్చింది నా ఆర్గనైజేషన్ అదంతా నాకైతే కామెంట్‌లో చెప్పేసేయండి. If you like my video, don't forget to like, share and subscribe to Sirisha Aware. Bye bye.